ఈ రోజు మనం బ్లాగ్ లో 36వ ఎపిసోడ్ చూస్తున్నాం. ఈ రోజు మనం బ్లాగ్ లో 30 ఎపిసోడ్ చూస్తున్నాం. ఓపెనింగ్ లో కాచే తన మిర్రర్ టెక్నిక్ తో ఇక్టో అటాక్ ని రివర్స్ కొడతాడు. దానివల్ల ఆ ఇక్టో ఓడించగానే వాము కాకచ్చే నీ దగ్గర భలే పవర్ ఉందిరా అని హీరో కూడా ఆశ్చర్యపోతాడు. మన హీరో కూడా ఆశ్చర్యపోతాడు. వాడి అంత పెద్ద అటాక్ నుండి నేను తప్పించుకున్నా అంటే గాచే నువ్వు చాలా గొప్ప వాడివిరా అని పొగుడుతున్నా. అవును, ఆ అపోనెంట్ అటాక్ లైట్ స్పీడ్ లో ఉంటుంది, దాన్ని మనం డాజ్ చేయలేం, దాన్ని రిఫ్లెక్ట్ చేయడమే కరెక్ట్ అనుకున్నా. అయినా కెప్టెన్ యామి గుర్తుందా, ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరన్న మాటలే ఈ రోజు అందరినీ కాపాడడం నన్ను తిరిగి వచ్చేలా చేశాయి అంటుంటే, ఓకే అప్పుడు నువ్వు వాడిని పట్టుకున్నా క్రెడిట్ అంతా నాకేనా అంటాడు యామి. ఒరే యామి, లాస్ట్ అటాక్ లో నువ్వేం చేయలేదు, ఊరుకోరా అని హీరో అంటుంటే, నువ్వు ముందు ఊరుకోరా పొట్టోడా, ఆ మొక్కజొన్న కంకి இந்த இடத்துல வந்து நீங்க அவனை எதிர்த்து நின்றுருந்திருக்கீங்க, తలా కొట్టి నువ్వు మాట్లాడొచ్చా అన్నట్టు మన హీరో తల నొక్కుతున్నాడు. అప్పుడు ఫిన్రల్ నన్ను ఎందుకు వదిలేస్తున్నారు, నా స్పెషల్ మ్యాజిక్ వల్లే ఇక్కడికి వచ్చి మీరు వాడిని ఎదుర్కొన్నారు, సో నాకు కూడా ఈక్వల్ క్రెడిట్ కావాలంటాడు. అవన్నీ పక్కన పెట్టు, ముందు నన్ను త్వరగా మా చెల్లి దగ్గరికి తీసుకెళ్ళు, నేను విషయం చెప్తే నన్ను హగ్ చేసుకుని ప్రేమ వర్షం కురిపిస్తుంది అంటుంటాడు. అందుకే త్వరగా తన దగ్గరికి వెళ్ళాలి. ఒరేయ్ నీకు చెవుడా, నిన్ను తెచ్చేటప్పుడే ఏం చెప్పా, మ్యాజిక్ ని ఒక్కసారి వాడగలను, ఇక ఇక్కడ నుండి నడిచి వెళ్ళాలి అనగానే మన కాచే కన్నా కెప్టెన్ యామికే కోపం వస్తుంది. అతను బాత్రూమ్కి వెళ్ళడానికే స్పెషల్ మ్యాజిక్ అడుగుతాడు. ఆ తర్వాత స్పృహలో లేని ఇక్టో దగ్గరికి వెళ్ళి, ఓకే నీ దగ్గర నిజంగానే భయంకరమైన పవర్స్ ఉన్నాయి, ఇన్ని పవర్స్ ఉంటే ఖచ్చితంగా చాలా మంది శత్రువులు ఉంటారు, సరే నీ డీటెయిల్స్ ముందు కక్కుతావా లేదా అని అడిగితే, వాడు మన కాచేని చూసి లైక్ కాచే ఇలాగే సిమిలర్ గా ఉన్న వేరే ఎవరినో ఆలోచిస్తున్నాడు, నన్ను క్షమించండి, ఏమైనా నేను మిమ్మల్ని ఎదిరించకూడదు అని చెప్తుంటే, ఆమె గాచేని చూసి, ఏంట్రా గాచే ఈ సైడ్ వాడిని నీకు ముందే తెలుసా, నీ ఫ్రెండ్ ఏమో, సారీ రా నీ ఫ్రెండ్ ని అనవసరంగా కొట్టా అంటుంటే, అయ్యో వీడి లాంటోడిని నేను ఫ్రెండ్ గా చేసుకుంటానా, ఊరుకోరా అని అరుస్తున్నాడు. ఇదిగో చూడరా, పచ్చ తలకాయ మ్యాజికల్ నైట్స్ హెడ్ క్వార్టర్స్ కి నేను తీసుకెళ్తున్నా, అక్కడికి వెళ్ళాక ఈ ఐ ఆఫ్ ద మిడ్ నైట్ సన్ గ్రూప్ గురించి అణువణువు నువ్వు చెప్పాలి, అప్పుడే నువ్వు అటాక్ చేసిన నా లీడర్ వెర్మిలియన్ ఆత్మ శాంతిస్తుందా అనగా, ఒరే వెర్మిలియన్ చావలేదురా అనే హీరో అంటుంటే, ఈ విషయంలో నిన్నెవడు అడిగాడు, ఊరుకోరా, ఒక ఫ్లోలో వెళ్తుంటే ఎందుకు అడ్డొస్తావని. ఆ తర్వాత ఇక్టోని ట్రాప్ చేస్తారు. అదే ఊర్లో సిల్వా బ్యాకప్ కి ఎవరూ రాలేదే అని మళ్ళీ సెక్కేకి కాంటాక్ట్ చేస్తుంది. నేను ముందే బ్యాకప్ వాళ్ళని కలిశాను, ఇంకెవరు మీ కెప్టెన్ లీడర్ ని ముందే పంపాను, అతను వచ్చి పనులన్నీ చకచకా ముగించేసి ఉంటాడు అంటుంటే, సిల్వాకి యామి వచ్చినట్టు తెలియదు. అప్పుడు బయట జనం అరవడంతో ఏంటా అని సిల్వా చూడడానికి వస్తుంది. అదే టైంలో సెక్కే, సరే ఉదయం అయింది, నా నైట్ షిఫ్ట్ అయిపోయింది, కానీ ఇలాంటిది జరిగిందని తెలిస్తే చాలు, మా కెప్టెన్ ఒకడున్నాడు చూడు, ఆ పిచ్చోడు ముందు నాకెందుకు చెప్పలేదని అరుస్తాడు, వాడిని మళ్ళీ సముదాయించాలా అనుకుంటుండగా బయట పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. ఆ రీయూనియన్ శబ్దమే వినిపించి ఉంటుంది. ఆ పిల్లలతో సిల్వా మాట్లాడినప్పుడే మ్యాజికల్ నైట్స్ హెల్ప్ చేశారు, నన్ను కూడా ఫైట్ చేసిందని చెప్పినప్పుడు అదంతా ఓకే, కానీ మిగతా వాళ్ళు ఎక్కడ అని చూస్తే అప్పుడు యాంటీబర్డ్ ఎక్కడికో ఎగిరిపోతుందంట, దాన్ని ఫాలో చేస్తే ఒక చోట ఆనకి ట్రీట్మెంట్ ఇస్తుంటారు, అక్కడే రెబెకా తమ్ముడు చెల్లెళ్ళు ఉంటారు, సో ఆమె కూడా హ్యాపీ. ఆనకి ఏమైందని చూస్తే నా గురించి కంగారు పడొద్దు, ఇంకో 100 ఏళ్ళు బతికే ఉంటాను, కానీ కంగారు పడాల్సిన ఆస్థ గురించి, తనతో ఉన్న మిగతా వాళ్ళ గురించే అని చెప్తుంటే, ఆ తెల్ల జుట్టు వాడు చెప్తాడు, లిక్ట్ అనే ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ గ్రూప్ లీడర్ వచ్చాడు, అతన్ని ఎదిరించడానికే మన హీరో అక్కడ ఉన్నాడు అని చెప్పగానే హీరోతో పాటు యామి, ఫిన్నోన్, గౌచే వీళ్ళందరూ వెళ్ళి ఉంటారు. కంగారు పడకండి, మా అన్న స్ట్రాంగ్, ఖచ్చితంగా శత్రువుని ఓడిస్తాడు అని చెప్పినప్పుడు సిల్వాకి అర్థమవుతుంది, ఓకే ఇంతమంది వెళ్ళారంటే అపోనెంట్ ని ఓడిస్తారు, అయినా ఫిన్రాల్ గౌచే ఈ ఊరికి వచ్చి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్లాల్సింది, నేను కూడా ఏదో ఒక సహాయం చేసేదాన్ని కదా అనుకుంటుంది. అటువైపు లిక్ ని వాల్టోస్ ని పట్టుకుని ఉంటారు. అయినా అక్కడ నుండి కదలకుండా ఫిన్రాల్ కి ఎనర్జీ రీస్టోర్ అవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంట్రా ఇది ఇంకా రీస్టోర్ అవ్వలేదా అని యామి తిట్టుకుంటూ ఉంటాడు. ఆకలేస్తుంది, ఫుడ్ తెచ్చుకుందామంటే పవర్ కావాలి, ఏం చెయ్యాలిరా అని తిట్టుకుంటూ ఉండగా అప్పుడు హీరో తప్ప మిగతా ముగ్గురికి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే పోర్టల్ ఓపెన్ చేసి ముగ్గురు ఎంట్రీ ఇస్తారు. ఆ వాల్టోస్ ని ఆల్రెడీ మనం కొట్టి పడేసామే, వీళ్ళు స్పెషల్ మ్యాజిక్ ఎలా వాడుతున్నారని హీరోకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. వచ్చిన ముగ్గురులో ఒకడు, ఏంటప్పా ఇది, అనవసరంగా మమ్మల్ని ఈ గొడవల్లోకి లాగి ఒకే ట్యాగ్ ఏడుపుగా ఉంది బాస్ అని విసుక్కుంటూ కెప్టెన్ యామి దగ్గరికి వచ్చి తన గ్రిమాయర్ ని టచ్ చేస్తాడు. పర్వాలేదే, ఈ బుక్ యూనిక్ గా ఉందని చూస్తుండగా యామి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు.
ట్రై చేస్తే అతని చేతికి దెబ్బ తగులుతుంది. అయినా ఇది పెద్ద విషయం కాదన ఈజీగా హీల్ చేసుకుని అప్పటికి నీరసంగానే ఉంటాడు. ఆ ముగ్గురులో ఒక అమ్మాయి ఉంటుంది. తను వెళ్లి దెబ్బతిన లిఫ్ట్ ని హీల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయం చెప్తాడు. యాక్చువల్లీ ఈ ముగ్గురు అనేది ఈ ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ గ్రూప్ లోని థర్డ్ ఐ అనే టీం అంట. ఈ ముగ్గురు కలిసి థర్డ్ ఐ అనే టీం. అండ్ ఇప్పటి వరకు ఈ ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో చాలా స్ట్రాంగెస్ట్ మెంబర్స్ వీళ్ళే. ఇంకా చెప్పాలంటే బ్యాటిల్లో వీళ్ళు నాకంటే పవర్ఫుల్ అని చెప్తాడు. అడిషనల్ గా ఇంకో విషయం చెప్తాడు. మన హీరో ఉన్న కింగ్డమ్ పేరు క్లోవర్ కింగ్డమ్ లో 3 భాగాలు ఉంటాయి. అవి నిజాయితీ, నమ్మకం, ప్రేమను సూచిస్తాయి. ఇంటిగ్రిటీ, హోప్ అండ్ లవ్. దీన్ని కేవలం పేరుకు మాత్రమే మీరు పెట్టుకున్నారు తప్ప దానికి పూర్తిగా కాంట్రాస్ట్ గా ఉన్న నేషన్ గా నడుపుతున్నారు. కానీ ఆ కాంట్రాస్ట్ విషయాలనే నేను వీళ్ళు ముగ్గురికి పేర్లుగా ఇచ్చాను అని అందులో రాయా అని ఒకడు ఉంటాడు. వాడు డిస్లాల్ కి ఒక సింబల్ అంట. ఇంకా ఆ సింహం తల ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడి పేరు పెట్టో అంట. వాడు నిరాశకి ఒక సింబల్. చివరిగా ఆ ఫానా అనే అమ్మాయి ద్వేషానికి ఒక సింబల్ గా ఉంటుంది. ఆమె పేరు ఫానా. కెప్టెన్ యామి ఓకే, పేర్లన్నీ సూపర్ గా ఉన్నాయి. పేరుకు తగ్గట్టే ఫైట్ కూడా సూపర్ గా ఉంటే బాగుంటుంది. అలాగా కెప్టెన్ యామి నీ పవర్ ని నీకు వ్యతిరేకంగా వాడుతున్నా, వీలైతే ఆపుకో అని కెప్టెన్ యామి బ్లాక్ మ్యాజిక్ ని వాళ్ళు ఉపయోగించిన యామి బెదిరేలా లేడు. నిజమైనదో నకిలీదో చూసుకుందాం రా అని ఎదురు నిలబడ్డాడు. గ్యాప్ లో ఆ వెట్టో అటాక్ చేయడానికి రాగా ఆ వెట్టో కూడా భయంకరమైన స్పీడ్ తో ఉంటాడు. యామిని ఊహించకుండా అటాక్ చేయడానికి వచ్చినా కుదరలేదు. ఆ వెట్టోతో 1-1 ఫైట్ చేస్తే యామి కత్తిని విరగొట్టేశాడు. మీ ముఖంలో ఓడిపోతామనే ఆ నిరాశ కనపడటం నాకు చాలా నచ్చింది అని చెప్పి ఉంటాడు. కానీ యామి అరుస్తూ ఉంటాడు. ఏంట్రా డే, ఈ కత్తిని డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చా ఏంట్రా, ఇది ఫైట్ లో యూజ్ అవ్వట్లేదు అనేలా అరుస్తున్నాడు. అప్పుడే ఒక నిప్పు గోళం వస్తుంది. అది ఆ ఫానా అనే అమ్మాయి ఉంటుంది. ఆమె షోల్డర్ మీద సాలమాండర్ అనే ఒక మ్యాజికల్ స్పిరిట్ ఉంటుందంట. అంటే యూనా దగ్గర ఉన్నట్టే హీరో కూడా ఆలోచిస్తున్నాడు. ఆ మ్యాజికల్ స్పిరిట్ ఫుల్ గా డెవలప్ అవ్వలేదని యామికి తెలుస్తుంది. అయినా యూజ్ చేసిన ఆ అటాక్ లో అతని చెయ్యి లైట్ గా కాలింది. ఉన్న 4 ఎలిమెంట్స్ లో అది కూడా ఒకటి. అందుకే అది అండర్ డెవలప్మెంట్ లో ఉన్న దాని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. కెప్టెన్ యామి మిగతా అందరినీ తన మ్యాజికల్ పవర్ యూజ్ చేసి సేఫ్ చేసి తను లోపలికి దిగి ఫైట్ చేస్తున్నాడు. అలా ఫైట్ జరుగుతున్నప్పుడు మన కెప్టెన్ యామికి గట్టిగా దెబ్బలు తగలడం మొదలవుతుంది. సహాయం చేయలేకపోతున్నామని మిగతా వాళ్ళకి బాధగా ఉన్న హీరో నేను కూడా లోపలికి దిగి ఫైట్ చేయమంటావా అని అడిగితే అవసరం లేదు అంటాడు. ఎందుకంటే ఇదే నాకు దొరికిన ఛాన్స్. ఇప్పుడు వీళ్ళని యూజ్ చేసే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వగలని అనుకుంటున్నాడు. అప్పుడే ఆ లిక్టన్ ఏమంటాడంటే నువ్వు ఈ ముగ్గురిని ఎదుర్కోలేవు. ఎందుకంటే ఒక్కొక్కరు ఈ క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న కెప్టెన్ల కన్నా చాలా స్ట్రాంగ్ అయిన వాళ్ళని చెప్పగా యామిని దీంతో ఖాళీ చేసేద్దామని ముగ్గురు ఒకేసారి అటాక్ చేస్తారు. కానీ అప్పుడు అక్కడ యామిని కాపాడడానికి ఒక టీం ఎంట్రీ ఇస్తుంది. వేరే ఎవరు కాదు, మిగతా కెప్టెన్సే ఉంటారు. ఈ గ్రీన్ ప్రేయింగ్ మ్యాంటిస్ అనే ఆ స్క్వాడ్ కెప్టెన్, వాడి పేరు జాక్, వాడు వచ్చి ఉంటాడు. ఆ తర్వాత మన సిల్వా అన్నయ్య నోజల్ వాడు వచ్చి ఉంటాడు. ఆ తర్వాత ఈ బ్లూ రోజ్ నైట్ కెప్టెన్ అయిన ఆ షార్లెట్ అనే లేడీ ఉంది కదా, ఆమె కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడే నా లిమిట్ ని పుష్ చేద్దాం అనుకున్నాను, అప్పుడే లోపలికి వచ్చి అంతా పాడు చేశారేంట్రా అని కెప్టెన్ యామి కింద పడి ఇది చెప్తూ ఉంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలిసి కూడా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు బయటోడివి అనేలా ఆ నోజల్ తిడుతూ ఉంటాడు. యామి ఈ కింగ్డమ్ కి చెందినవాడు కాదు, అందుకే ఆ నోజల్ కి మన యామి అంటే నచ్చదు కాబోలు. అప్పుడు కాచే అవును ఈ ముగ్గురు అని అడుగుతాడు. ఏంట్రా డే, ఇన్ని సంవత్సరాలుగా ఒక మ్యాజికల్ నైట్ గా ఉండి వాళ్ళ ముగ్గురు ఎవరో కూడా తెలియకుండా ఉన్నవారా అని మన ఫిన్రాల్ వాపోయి ఆ తర్వాత ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేసి పెడతాడు. అప్పటికి కెప్టెన్ల కన్నా పవర్ఫుల్ అయిన వాళ్ళు అని చెప్పబడిన ముగ్గురు అదే స్థలంలో ఎవరికన్నా పవర్ఫుల్ అని చెప్పారో అదే కెప్టెన్లు అక్కడ ముగ్గురు అని బ్యాటిల్ మొదలవడానికి సిద్ధంగా ఉండగా అక్కడి నుంచి ఒక ఎపిసోడ్ ని ముగించారు. సో యా, థ్యాంక్ యూ. ఈ రోజు మనం బ్లాక్ లో 37వ ఎపిసోడ్ చూద్దాం. ఎపిసోడ్ ఓపెనింగ్ లో రెబేకా తమ్ముడు చెల్లెళ్ళు తిరిగి వస్తారు. అందుకే రెబేకా చాలా హ్యాపీ. ఆ తెల్ల జుట్టువాడి గుహలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందనే విషయాలన్నీ మన సిల్వాకు చెప్తాడు. ఆ ఐ ఆఫ్ ది మిడ్ నైట్స్ అనే గ్రూప్ వాళ్ళు నిన్ను మీ అన్నను వాడుకుని ఈ పిల్లల మ్యాజిక్ ను అబ్సార్బ్ చేస్తున్నారా అన్నట్టు సిల్వా. ఆమె ఇవన్నీ తెలుసుకుందా. ఈ కథలు చెప్పడమే కాదు, ఆ తెల్ల జుట్టువాడు హీరో వచ్చి చెప్పాడు, నేను మా అన్నయ్య చేసిన తప్పులకు మేమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని. అందుకే మా అన్నయ్య తరపున కూడా నేను ఇక్కడ ప్రజలకు మంచి చేయడానికి మ్యాజికల్ నైట్ అవుదాం అనుకుంటున్నాను. నువ్వు చేసి తప్పులు సరిదిద్దుకుంటే మనం ఫ్రెండ్స్ అవ్వచ్చని కూడా అతను చెప్పాడు. అదే నాకు చాలు అన్నట్టు అతను మాట్లాడుతున్నాడు. సరేలే, నువ్వు వాళ్ళతో ఫ్రెండ్ గా ఉండు, ప్రస్తుతానికి ఆస్త ప్రాణాలతో తిరిగి వస్తాడు, అతని కోసం ప్రార్థించు అని చెప్తే నేను ఎందుకు ఆస్త గురించి ఆందోళన పడుతున్నానని సిగ్గుపడుతూ ఉంటుంది. దీన్ని రెబేకా కూడా గమనిస్తుంది. అప్పుడే ఆస్థాను మొదటిసారి కలిసినప్పుడు తనకు వేరొకరు ఇష్టమని అతను చెప్పాడు కదా, అది మన సిస్టర్ లిల్లీ అయి ఉంటుంది. ఇలా అయి ఉండొచ్చు,
కానీ ఈమెంటంటే అతనికి నచ్చింది సిల్వా ఏమో అని ఆలోచించి లేదు ఉండదు, ఒకవేళ ఉంటే సరే ఏదో ఒకటిలే, ఇప్పుడు ఈ సీరియస్ సమస్యలన్నీ ఈ లౌకిక జీవితంలోకి తీసుకురాకూడదని సైలెంట్ అయిపోతుంది. అదే యామీకి సహాయం చేయడానికి వీళ్ళు ముగ్గురు వచ్చారు కదా, అందులో ఆ జాక్ మన యామీతో ఫైట్ చేయాలని ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఒకసారి నీ టాప్ కండిషన్ లో ఉండి అప్పుడు వచ్చి నేను చీల్చి చెండాడుతా అనే రేంజ్ లో క్రూరంగా మాట్లాడుతుంటాడు. ఈవెన్ షార్లెట్ కూడా నువ్వేం మగాడివి అనకు, నిన్ను కాపాడడానికి ఒక మగాడిలా వచ్చరికి మేము రావాల్సి వస్తుంది, ఇలా మట్టిలో కలిసి కింద పడి ఉన్నావేంటి పరదేశి అని అంటే ఈ మట్టి నాకు చాలా ఇష్టం, అందుకే నన్ను పట్టి ఉంచింది. అది మాత్రమే కాకుండా షార్లెట్, ఇలాగే నువ్వు ఎక్కువగా వాగితే నీకు ఎప్పటికీ పెళ్లి కాదు, నీ మొగుడు నీతో ఒక్కరోజు కూడా ఉండడు అని చెప్తే మ్యారేజ్ నాకు అవసరం లేదురా, ఈ యుద్ధరంగమే నా పార్ట్నర్ అని చెప్పగా అయ్యయ్యో యుద్ధరంగం పార్ట్నరా, వినడానికే జాలిగా ఉందని యామీ జాలిపడగా వీడెందుకు ఎప్పుడు నా ఫీలింగ్స్ ను హర్ట్ చేస్తూనే ఉంటాడు, నేనెందుకు ఇలాంటి వాడిని ప్రేమించాలని ఆలోచిస్తుంది. సో ఈ షార్లెట్ కి మన కెప్టెన్ యామీ మీద కన్నున్నట్టుంది. కానీ ఈ విషయం నేను బయట చెప్తే ఊళ్ళో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, ఊళ్ళో వాళ్ళు ఒక పక్కన ఉండని ముందు నాతోనే తిరిగే ఈ సోల్ మ్యారన్ ఏమనుకుంటుందో అని లైట్ గా ఆలోచించగా మిగతా వాళ్ళకంటే నోజెల్ కొంచెం సీరియస్ గా ఐ ఆఫ్ ది మిడ్ నైట్స్ అని అంటే మీరే మా క్లోవర్ కింగ్ డంపై దాడి చేసిన టెర్రరిస్టులు మా ప్రజలపై దాడి చేసి అంత నష్టం కలిగించాక మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడం కుదరదు, మీ అందరినీ నేనే ప్రాణాలతో పాతి పెడతా అనే రేంజ్ లో అని సీరియస్ గా మాట్లాడుతుంటే కెప్టెన్ యామీ మన కుర్రాళ్లతో అవునరా ఆ నోజల్ హెయిర్ స్టైల్ చూసారా, మధ్యలో జుట్టుని అల్లి వదిలేశాడు, అది తనే చేసుకుంటాడా లేక వేరే ఎవరైనా చేసి పెడతారా రా అని అడిగాడు. తెలీదు, అతను రాయల్ ఫ్యామిలీ కదా, మేబీ అతనికి సర్వెంట్ ఉండొచ్చు, లేదంటే పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ ఉండొచ్చు అని మాట్లాడుతుంటే నోజల్ ఆలోచిస్తున్నాడు. రోజు పొద్దున్నే దాన్ని నేను చేత్తో అల్లడానికి ఎంత కష్టపడతానో నాకే తెలుసు అన్నట్టుగా, బట్ అయినా ఏమీ చూపించుకోకుండా సీరియస్ గా నిలబడితే మన హీరో నేను కూడా ఫైట్ కి రావాలా అని అడిగితే ఏమీ అవసరం లేదు, ఇది కెప్టెన్ లెవెల్ థ్రెట్, మేమే చూసుకుంటాం, మ్యాజికే లేని నీలాంటి కామనర్ ఈ ఫైట్ నుండి దూరంగా ఉండడమే మంచిదని అవమానిస్తాడు. ఏంటి మాట్లాడడం అయిపోయిందా, ఫైట్ మొదలు పెడదామా అని రాయన్ రంగంలోకి దిగి మన షార్లెట్ ను కొట్టడం మొదలు పెడతాడు. అదే జాక్ వెట్టో అనే సింహం తలవాడితో ఫైట్ చేయడానికి వెళ్తున్నప్పుడు నువ్వు గ్రీన్ ప్లేయింగ్ మాంటిస్ స్క్వాడ్ కి లీడర్వి కదా, మాంటిస్ అనే పురుగు పేరు పెట్టుకున్నావు, నీ స్క్వాడ్ పేరుకు తగ్గట్టే నా ముందు నువ్వు ఒక పురుగు వేరా అని ఆ సింహం తలవాడు ఫైట్ చేశాడు. నోజల్ ఈ అసిస్టెంట్లతో ఫైట్ చేయలేనని లిఫ్ట్ ను డ్యామేజ్ చేద్దామని వెళ్తే మధ్యలో ఫానా అనే అమ్మాయి అడ్డుకుంది, నువ్వు లిఫ్ట్ ను చంపాలనుకుంటే నిన్ను చంపేస్తాను రా అని అతనికి ఎదురుగా నిలబడగా జాక్ నోజెల్ తో ఒరే ఆమె నిప్పులో ఇది కాలిపోతుంది, కావాలంటే మనం ఎనిమీస్ ని మార్చుకుందామా అని అడిగాడు. నేను ఏం చేయగలనో తెలిసి కూడా నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావు చూసావా అని ఫానాకి వ్యతిరేకంగా అతను కూడా ఐస్ మ్యాజిక్ వాడుతుంటాడు. అక్కడ ఫైట్ భయంకరంగా జరుగుతుండగా చాలా దుమ్ము లేస్తుంది, ఏం జరుగుతుందో తెలియకుండానే ఉంటారు. అయినా కెప్టెన్ యామీ పర్లేదు ముగ్గురు బాగానే తట్టుకుని ఫైట్ చేస్తున్నారని అంటుంటే నీకెలా తెలుసని హీరో అడిగాడు. తమ్ముడు ఇది మ్యాజిక్ కాదు అంతర్దృష్టి. ఆ తర్వాత ఫిన్రాల్ చాలా సేపు అయింది, నీ మ్యాజిక్ రీస్టోర్ అయితే స్పెషల్ మ్యాజిక్ వాడటానికి ప్రయత్నించు అన్నాడు. అయ్యా జాలి ఎస్కేప్ అవుతున్నామా అని ఫిన్రాల్ ఆశగా ఉంటే యామీ ఒక మాదిరి విలన్ లా చూశాడు. ఈవెన్ లిక్ట్ కూడా ఆ ఫైట్ చూసి ఓకే ఖచ్చితంగా ఆ కెప్టెన్లు పవర్ఫుల్లే, కానీ నా వాళ్ళ ముందు వాళ్ళు నిలబడలేరని అనుకుంటాడు. ఆ లిక్ట్ చెప్పినట్టుగానే ఆ ముగ్గురు మన కెప్టెన్లకు గట్టి పోటీ ఇస్తుంటారు. వాళ్ళతో పాటు మ్యాజిక్కే లేని ఒక అబ్బాయి ఉన్నాడు, ఖచ్చితంగా వాడి దగ్గర గ్రిమాయర్ ఉండకూడదు, ఆ గ్రిమాయర్ ను ఎలాగైనా వాడి దగ్గర నుండి తీసుకోవాలని అతను ఆలోచిస్తుండగా సడన్ గా పోర్టల్ ఓపెన్ చేసి మన కెప్టెన్ యామీ లిక్ట్ ని అటాక్ చేయడానికి వస్తాడు. కానీ యామీ మ్యాజిక్ ను సెన్స్ చేసి నువ్వు వస్తావని నాకు తెలుసురా అని అతన్ని అటాక్ చేయడానికి తిరిగేసరికి ఆ గందరగోళంలో అనుకోకుండా మన హీరో తన బ్లేడ్ తీసుకుని అటాక్ చేయడానికి వస్తాడు. దీన్ని ఎవరు ఊహించి ఉండరు, ఎందుకంటే మన హీరో దగ్గర మ్యాజికల్ పవర్ లేదు. డైరెక్ట్ గా మన హీరో రావడాన్ని చూడకపోతే మన హీరో సర్ప్రైజ్ అటాక్, ఒక యాక్చువల్ సర్ప్రైజ్ అటాక్ గా ఆ లిఫ్ట్ మీద పడుతుంది. తీసుకున్న మన కెప్టెన్ యామీ అతన్ని చితక బాదాడు. ఓకే లిఫ్ట్ ని అటాక్ చేశాం, ఇంకా ఈ ముగ్గురే ఉన్నారు, ముగించేద్దామని కెప్టెన్ లు ఫైట్ చేస్తుంటే సడన్ గా ఆ లిఫ్ట్ కు ఏదో వెలుతురులాగా వచ్చింది, వచ్చి అతను తిరిగి లేచి నిలబడతాడు. అంతేకాదు మన హీరో అటాక్ చేయడంతో ఏదో సీల్ విరిగిపోయిందట. సడన్ గా స్పృహలోకి వచ్చి ఆ లిఫ్ట్ మన హీరోను చూసి అరవడం మొదలు పెట్టాడు. నీలాంటి మ్యాజికే లేని ఒకటి దగ్గర అలాంటి గ్రిమాయర్ ఎలా ఉంటుంది, డీమన్ స్లేయర్ స్వాడ్ ఎలా వాడి దగ్గర ఉంటాయి, అవన్నీ మాస్టర్ కు చెందినవిరా అని చెప్పగా ఇది విన్న నోజల్ ఏంటి మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాస్టర్ అనేవాడే ఈ ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్, కానీ ఇతనే మాస్టర్ స్వాడ్ అంటున్నాడంటే అప్పుడు ఇతను ఇంకా దాని లీడర్ కాదా అని ఆలోచిస్తుండగా మన హీరో కూడా నేను మీ మాస్టర్ నుండి ఏది దొంగిలించలేదు, ఈ గ్రిమాయర్ నాది, ఈ స్వాడ్ కూడా నాదే అని చెప్పి
ఉండగా ఆ లిక్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి కంప్లీట్ గా ఆ 8 ఉన్న ఎనర్జీ మొత్తాన్ని గ్యాదర్ చేయడం మొదలు పెట్టాడు. అది చూస్తుంటేనే పెద్ద ప్రమాదం ఉందని అందరికీ అర్థమవుతోంది. ఆహా, కెప్టెన్ యామీ అనవసరంగా నీ స్క్వాడ్ లో చేరి పెద్ద తప్పు చేసేమో ఫిన్రాల్ వాపోతున్నాడు. ఊరుకోండిరా, అటువైపు వాయన్ ఇంత పవర్స్ గ్యాదర్ చేసి తన ఫైనల్ బ్లో ఇవ్వబోతున్నాడా? ఈ స్టేట్ లో ఉన్నప్పుడే వాటిని మనం ఓడించాలి, అప్పుడే మనం అందరం మన లిమిట్ ని సర్పాస్ చేయగలమని దీన్ని కూడా ఒక అడ్వాంటేజ్ గా తీసుకుందామని చూస్తున్నాడు. అవును, కెప్టెన్ యామ్ చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. ఈ రోజు హీరో కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు లిక్ట్ తో ఉన్న ఆ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఆహా, ఇదే విధంగా లిక్ట్ తన పవర్ ని వాడితే అతని బాడీ తట్టుకోలేదని చెప్పి ఆ ముగ్గురు వాళ్ళ పవర్స్ యూజ్ చేసి లిక్ట్ ని అక్కడికక్కడే సీల్ చేస్తారు. లిక్ట్ ని వాళ్ళు సీల్ చేయడం మన హీరోస్ కి కొంచెం మంచిదైంది. అబ్బా, ఏ సమస్య లేదనుకుంటా. ప్రస్తుతానికి మేమందరం ఇక్కడ నుంచి వెళ్తున్నాం, కానీ నెక్స్ట్ టైం మేము తిరిగి వచ్చినప్పుడు అదే మీరు శ్వాస తీసుకునే చివరిసారి అవుతుందని చెప్పి అందరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రైట్, ఏంటి ఆ ముగ్గురు కలిసి అంత పవర్ఫుల్ అయిన ఆ లిక్ట్ నే కంప్లీట్ గా సీల్ చేయగలిగారు కదా, వాళ్ళు ఏం జోక్ కాదేమో అని ఆ షార్లెట్ కూడా లైట్ గా కంగారు మొదలవుతుంది. అంత పవర్ఫుల్ గా ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా పట్టుకొస్తే వాళ్ళ బాడీని కోసి ఆపరేట్ చేసి చూడొచ్చు లోపల ఏముందని. నాకు కొంచెం ఆసక్తిగా ఉందని అనుకుంటాడు ఈ జాక్. ఇక నోజల్ గురించి అడగక్కర్లేదు, వెర్మిలియన్ మీద అతనికి చాలా గౌరవం ఉంది. అతన్ని ఈ పరిస్థితి తెచ్చిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన కూడా తనలో ఉంది. సరే, శత్రువులు పారిపోయారంటేనే మనం చాలా వరకు బాటిల్లో గెలిచినట్లే అర్థం, కొంచెమైనా రిలాక్స్ అవ్వచ్చురా అని యామీ చెప్తుంటాడు. అదే షార్లెట్ కి యామీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. లైక్ ఇలా ముగ్గురు మేము విడివిడిగా ఎదుర్కోవడానికి ఇంత కష్టపడుతున్నాం, కానీ ఆ ముగ్గురిని ఒకడే నిలబడి ఇతను ఎదుర్కొన్నాడు. అదే ఆ ముగ్గురు లిక్ట్ ని తీసుకొచ్చి ఆ శాలిని ఎలా ఒక డబ్బాలో పెట్టి బంధించారో అలాగే కొట్టి ఉన్నారు. ఈవెన్ ఆ రదేశ్ అనే ఒకడు ఉండేవాడు కదా, ఇంతకుముందు మ్యాజికల్ నైట్ అవ్వలేదని చెప్పి ఊరి మీద అటాక్ చేయబోయిన వాడు కూడా ఆ సింహం తల ఉన్నవాడితో అరుస్తుంటాడు, ఏంట్రా మీరు చాలా పవర్ఫుల్ అని చెప్పారు, మీరు వెళ్ళి వాళ్ళని కథం చేసి రాలేరా? ఇప్పటికే ఇద్దరిని వాళ్ళు అరెస్ట్ చేసి పెట్టారు. ఇన్ సమ్ కేసెస్ ఈ ప్లేస్ ని వాళ్ళు కనిపెట్టి వచ్చేసారంటే మన లిక్ట్ అసలు ఐడెంటిటీని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారేమోరా అని చెప్తే ఈ కంగారు వాళ్ళకు కూడా ఉంది. అప్పుడు ఆ రాయనే సరే ఏదో ఒకటి చేసి తీరాలి, కానీ ఏమీ చేయొద్దని నాకు కూడా అనిపిస్తోంది. అయినా నేను వెళ్ళాలి కదా అనుకోగానే అక్కడే ఈ 1 ఎపిసోడ్ ని ముగిస్తారు. సో యా, థ్యాంక్ యూ.